ఇప్పటికే మూర్ఖులు మాట్లాడతారు, స్టెఫన్ ఎందుకు కాపాడలేదండి దేవుడు? రాళ్లతో కొడుతుంటే, యాకోబుని కటకంతో చంపేస్తుంటే ఎందుకు ఆపలేదు? పౌలు గారిని కొడుతుంటే ఎందుకు అడ్డుకోలేదు? పేతురు గారిని తీలివేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? అరే మూర్ఖులారా, పరీక్ష అది, వాళ్ళ విశ్వాసానికి పరీక్ష. అడ్డుకోడు. అయినా నువ్వు నమ్ముతావా తండ్రిని? పౌలు, నువ్వు నమ్ముతావా? నేను దెబ్బలు తిన్నావు కదా, నేనున్నా, నేను కాపాడలేదు, నమ్ముతున్నావా? ప్రభువా, క్రీస్తు పొందిన దెబ్బలతో పోల్చుకుంటే నా దెబ్బలు దెబ్బలా ప్రభువా, ఏమైనా తక్కువైనాయేమో, నేను పూర్తి చేద్దామని నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడట పౌలు. ఇంకా దేవుడు కొట్టండి క్లాప్స్ అంటాడు దేవదూతల్ని. ఇది విశ్వాసం అంటే, అది విశ్వాసం అంటే. లాజర్ని అడుగుతారు, నిజంగా నువ్వు దేవుడిని నమ్మావా? నమ్మాను. మరి కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, నీకేమో ఎంగిలి మెతుకులు కూడా ఇవ్వలేదు నీ దేవుడు. అరే అలా వదిలేసాడేటి నీ దేవుడు నిన్ను? అంత గొప్పగా చెప్తున్నావు, నీ దేవుడు నిన్ను వదిలేశాడు అలాగా? ఆ ధనవంతుడిని చూడు, ఆడికేమో పంచభక్ష పరమాణాలు ఇచ్చాడు, కనీసం నీకు ఆడి బల్ల మీద నుండి పడే రొట్టె ముక్క కూడా దొరకనివ్వలేదు నీ దేవుడు. ఇంత క్రూరుని నమ్మేవా నువ్వు? లాజరు వదిలే చచ్చిపో అని సాతాను ఇన్స్పిరేషన్ ఇస్తుంటే, అప్పుడు లాజరు అంటాడు, నా దేవుడు ఇచ్చినను ఇవ్వకపోయినను నాకేం ఇబ్బంది లేదు, ఇది ఒక పరీక్ష, కాసేపు పరీక్ష ఓర్చుకుని గెలిచాను అనుకో, నెక్స్ట్ చూడరా బిడ్డ ఎట్టుంటుందో నా లైఫ్. అబ్రహాము రొమ్మును అనుకుంటాను, దేవదూతలు వచ్చి నన్ను తీసుకెళ్తాయి, అక్కడ కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, కురుపులు ఉండవు, కుక్కలు ఉండవు, బాధలు ఉండవు, ఆకలి ఉండదు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, జీవితాంతం రాజకుమారుల్లాగా యుగ యుగాలు నా తండ్రి సన్నిధిలో జీవించబోతున్నాను. అందుకే ఈ పరీక్షను ఓర్చుకుంటున్నాను, నేను గెలుస్తాను. అది విశ్వాసం, అది సాక్ష్యం అంటే. భక్తులకి ఏమి ఇవ్వలేదు ఇంకా, అయినా ఏం కలిగి ఉన్నారు? విశ్వాస వీరులు.